హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్యవారి వంటిల్లు అండ్ క్రాఫ్ట్స్. నేను మీకు ఈరోజు చూపించేది మటన్ సూప్ అనమాట. ఈ మటన్ సూప్ తీసుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జలుబుతో బాధపడే వాళ్ళకి, అలాగే నీరసంగా ఉన్నప్పుడు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. నేను ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనము ఈ మటన్ సూప్ని కుక్కర్లో చేసుకోవటం వల్ల త్వరగా అయిపోతుంది. ఇప్పుడు నేను దీనిలో చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. వీటిని 1 మినిట్ పాటు ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్లా కట్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాను. మనకి ఉల్లిపాయలు వచ్చేసేసి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ పాటు మనం వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అవసరం లేదు. ఇప్పుడు ఇలా మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ మటన్ బోన్స్ తీసుకున్నాను. వీటిని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసి వీటిని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ వేసి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇవి మనకి ఇలా మగ్గాయి కదండి. ఒక్కసారి వీటిని ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 గ్రీన్ చిల్లీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు మనము దీనిలో 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనము దీనిలోనికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. దీనిలో మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు 1/2 కప్ కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనిలో 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. ఇలా నేను ఈ 2 బౌల్స్తో నాకు 1/2 లీటర్ వాటర్ అయినాయి. ఇలా 1/2 లీటర్ పోసుకుని ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుని మనము కుక్కర్ పెట్టేసేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాకా మనము కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ బోన్స్ కూడా మనకి మెత్తబడి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనకి సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా నేను 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు లిడ్ తీసేసి చూద్దాం. ఈ బోన్ సూప్ మనకి ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి ఈ బోన్ సూప్ రెడీ అయిపోయిందండి. మనం చాలా సింపుల్గా ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇది తీసుకోవటం వల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంటుందండి. కరోనా బారిన పడిన వాళ్ళకి కూడా చాలా నీరసంగా ఉంటుంది కదండి. అలాంటి టైంలో వాళ్ళు ఈ సూప్ చేసుకుని తీసుకుంటే కనుక ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందండి తీసుకోవటం వల్ల మనకి. కాబట్టి మనము నీరసంగా ఉన్నప్పుడు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు, మనకి ఒంట్లో బాగోలేనప్పుడు, మనకి జలుబు అలా ఉన్నప్పుడు కూడా ఇది తీసుకోవటం వల్ల మనకి చాలా ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ బోన్ సూప్ని మనము సులభంగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా యూట్యూబ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి సరికొత్త వీడియోతో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.